కొంతమంది వారి జీవిత పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నామండి కానీ ఇప్పుడు లేమండి. ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాం కానీ ఇప్పుడు లేము. కొంతమందిని చూడండి, మీరు కలిస్తే వారు ఎప్పుడు కూడా, ఒకప్పుడు నేను రోజుకి గంట సేపు ప్రేయర్ చేసేదాన్నండి, ఒకప్పుడు అండి ఇలా ఉండేదాన్నండి, ఒకప్పుడు ఇంతమందికి సువార్త చెప్పానండి, ఒకప్పుడు దేవుని స్తుతించే అనుభవాలతో ఉన్నానండి. బట్ నాట్ ఎనీమోర్. దేవుడు ఒకప్పుడుని గురించి ఆనందించేవాడు కాదు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నామో దానిని దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇట్ ఇస్ నాట్ ద పాస్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. నీ గతము అంత ముఖ్యం కాదు, కానీ వర్తమానం ముఖ్యము. మనం భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో అది చాలా ముఖ్యం. సో గతంలో ఒకవేళ శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలతో ఉన్నట్లయితే, ఆ ఆత్మీయతను కోల్పోయినట్లయితే ఈ కాన్ఫరెన్స్లో అడుగుదాం. ఈ 2 రోజుల్లో, దేవా నేను ఏ స్థితిలో పడిపోయానో, ఎక్కడ నుండి పడిపోయానో మళ్ళీ అక్కడికి నన్ను లేపయ్యా, నన్ను నిలబెట్ట.